యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. నా పేరు కె రాజకుమారి. యేసయ్య దేవాలయము, జ్యోతినగర్ 4వ లైను, నెల్లూరు. మా పాస్టర్ గారి పేరు సురేష్ కుమార్. ఇక్కడ ఈరోజు ధ్యానాంశము మనం ఏంటంటే అండి, ఈ ధ్యానాంశంకు ముందు ఒక చిన్న సారాంశం చెప్పుకుందాం. మనము ఆధ్యాత్మికంగా దేవునికి సమీపం అవ్వాలనుకుంటున్నప్పుడు అందరికీ తప్పకుండా దేవుడికి దగ్గరగా ఉండాలి, దేవుడు సమీపంగా ఉండాలి, దేవుడితో నడవాలనే ఆశ అందరికీ ఉంటుంది. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మనకు ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు, సరైన మార్గం తెలియక చాలా అటు ఇటు తిరుగుతుంటామండి. అనుకోకుండా లోకంలో పడిపోతుంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనము దేవుడి దారిలో నడవాలనుకున్నప్పుడు ముళ్ళు, సూదంటి రాళ్ళు ఉంటాయి. వాటిని పక్కకు తోస్తూ మనము దేవుడి వైపు చూస్తూ నడవాలి. అప్పుడు ఇరుకైన మార్గాలు మనకు వస్తాయి. ఆ ఇరుకైన మార్గంలో ప్రవేశించి దేవుని స్తుతిస్తూ ముందుకెళ్తే తప్పక దేవుడి మార్గాన్ని మనం చేరుకోగలుగుతామండి. కానీ అలాగే మన కంట్లో నలుసు ఉంటే, పక్కలో బల్యం ఉంటే మనం నిద్రిస్తామండి? నిద్రించలేము. కంట్లో ఎప్పుడైతే నలుసు పడిందో ఇమీడియట్ గా మనము దాన్ని తీసే వరకు మనము వదిలిపెట్టమన్నమాట. ఆ నలుసుని అలాగే పెట్టుకొని తిరగం, ఏదో విధంగా తీసేసుకొని కంటిని ఫ్రీ చేసుకుంటాం. అలాగే పక్కలో బల్యం ఉంది అని చూస్తే మనం దాన్ని వెంటనే తీసి ఇంటి బయట వరండాలో ఒక మూలన పడేసి మనము చక్కగా నిద్రపోతాం. ఈ విధంగా మనకు కంట్లో నలుసు లాంటి శత్రువులు ఉంటారు, పక్కలో బల్యం లాంటి శత్రువులు ఉంటారు. ఇటువంటి వారిని మనం ఏం చేయాలి? దూరంగా పెట్టాలి. లేకపోతే వారిని కలుపు మొక్కల వలె పెరికి వేయాలి. ఈ విధంగా చేయకపోతే మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా అడ్డంకులుగా మారిపోతారు. ఇటువంటి సంఘటనే మన పాత నిబంధనలో మనకు దేవుడు ఇజ్రాయేలీలకు వారి గురించి చెప్పటం జరిగింది. వారే 7 జాతుల వాళ్ళు. మొన్న ఈ మధ్య మనము కనానీయుల గురించి, హిత్తీల గురించి చెప్పుకోవటం జరిగింది. ఈరోజు పెరిజ్జీయుల గురించి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడండి. ఏం మాట్లాడబోతున్నాడో మనం అందరం శ్రద్ధగా ఆత్మతో విందామండి. ఆయన చెప్పిన మాటలు బట్టి ఏదైతే వద్దు, ఏదైతే చేయండి అన్నవి తప్పక మనందరము దేవుడు ఆత్మను కలిగి, దేవుడు ఆత్మను పొంది పాటిద్దామండి. ఈరోజు పెరిజ్జీయుల గురించి చెప్పుకోబోతున్నప్పుడు ప్రతి ఒక్క ఈ 7 జాతుల గురించి చెప్పుకునే ముందు మనము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. అక్కడ ఇజ్రాయేలీలతో దేవుడు చెప్తున్నాడు అనమాట, నీవు స్వాధీనపరచుకొనబో దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, హెబూసీయులు అను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతం చేయవలను, వారిని నిర్మూలం చేయవలను. ఈ విధంగా దేవుడు ఇజ్రాయేలీలకు ఆజ్ఞ జారీ చేశాడండి. ఎంత ఖచ్చితంగా చెప్పాడంటే, వాళ్ళు నీ దగ్గర ఉండకూడదు, వాళ్ళతో నువ్వు సత్సంబంధాలు చేసుకోకూడదు, వారితో ఏమాత్రం సహవాసం చేయకూడదు, వాళ్ళని సమూలంగా నిర్మూలం చేస్తేనే నువ్వు అక్కడ సమాధానంతో నివసించగలవు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడో చూద్దామండి. ఇక్కడ ఈ పెరిజ్జీయులు అనే జాతి ఉందని మనకు ఒక సైంటిఫిక్ గా కూడా రుజువైందండి. మన ఈజిప్టు రాజు ఇజ్రాయేల్ రాజుకు కొన్ని ఉత్తరాలు రాస్తే ఆ ఉత్తరాలు ఈ మధ్య ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తవ్వకాలలో బయటపడటం జరిగింది. ఆ ఉత్తరాలలో ఈ పెరిజ్జీయుల గురించి ప్రస్తావించటం కూడా జరిగింది. అంటే చూడండి, ఎవిడెన్సెస్ ఉన్నాయా లేదా? బైబిల్
ఎప్పటికీ సత్యం అండి. ఇది సైంటిఫిక్ గా ఎంతో వాళ్ళు శోధించినప్పటికీ సైంటిఫిక్ గా రుజువు అవుతూనే ఉంది. ఇటువంటి పెరిజ్జీల జాతి ఉందని ఆనాటి ఉత్తరాలు రాసుకున్నారు, రాజుల మధ్య ఉత్తరాలు రాసుకున్నారు కదా, ఆ ఉత్తరాల్లో ఈ పెరిజ్జీలు మెన్షన్ చేయటం జరిగింది. ఇక్కడ చూడండి, ఆది కాండము 10వ అధ్యాయంలో కూడా వీరు జాబితాలో లేరు, వీరు పేరు కనిపించలేదు. కానీ ఇక్కడ హిత్తీయులు ఆది కాండ 15వ అధ్యాయంలో కూడా హిత్తీయులు పెరిజ్జీయులు వీరి గురించి ప్రస్తావించటం జరిగింది. వీళ్ళందరినీ గిర్గాషీయులను, కనానీయులను, అమోరీయులను నీ సంతానానికి ఇచ్చి ఉన్నానని అబ్రహాంతో దేవుడు నిబంధన చేసి ఉన్నాడు. అంటే నీ సంతానానికి వీళ్ళని ఇస్తున్నాను అని తెలియజేశాడండి. చూడండి, అది ఎప్పుడు ఇది ఎప్పుడు. ఇక్కడ మరి ఒకసారి అబ్రహాంకు లోతు పశువుల కాపల మధ్య గొడవ జరిగినప్పుడు ఆ టైంలో కూడా కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉన్నారని అక్కడ ప్రస్తావించడం జరిగింది. పెరిజ్జీయులు గురించి మనము అక్కడ కూడా వింటామండి. నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే ఈ పెరిజ్జీయులు దేవుడికి బాగా వ్యతిరేకులండి. వీళ్ళు ఎక్కువగా కనానీయులతో సహవాసం చేస్తారు. కనానీయులు సూర్యుని ఒక దేవుడిగా భావించి వారు పూజిస్తుంటే వీరు కూడా పెరిజ్జీయులు కూడా వీరిని ఫాలో అయ్యి వీళ్ళు కూడా సూర్యదేవుణ్ణి ఆరాధిస్తారనమాట. ఈ విధంగా చేతులతో చేసుకున్న వాటిని నమ్మి వాటిని ప్రేమించి ఆరాధించటం, వాళ్ళని పూజించటం చేస్తారనమాట. ఇది చాలా దేవుడికి వ్యతిరేకమైన పని. ఇటువంటి వీళ్ళు ఇక్కడ కూడా దేవుడు అబ్రాహాంతో చెప్తాడు, నీ సంతానాన్ని నక్షత్రాలను ఇసుక రేణువులను చూపించి ఇంతటి సంతానాన్ని ఇస్తాను అని చెప్పినప్పుడు కూడా దేవుడు ఈ కనానీయులు, కనిజీయులు, కద్మోనీయులు, హిత్తీయులను, పెరిజ్జీయులను వీళ్ళనందరినీ నీ సంతానానికి ఇస్తానని అక్కడ దేవుడు మాట్లాడటం జరిగింది అబ్రాహాంతో. ఇక్కడ ఈ పెరిజ్జీయులు అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే చాలా దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉంటూ వారి మీదకి ఎవరు యుద్ధానికి వెళ్తే వాళ్ళ వెనకాల మేము ఉన్నామని ముందుకు దూసుకుంటూ వస్తారనమాట. కనానీయులు ఎక్కడైతే మన దేవుని బిడ్డలతో యుద్ధానికి వస్తారో వారికి సహాయంగా వారి వెనకాల వస్తారంటే చెడుని ప్రేరేపించే వాళ్ళు, చెడుతో సహవాసం చేసేవాళ్ళు వీళ్ళు. అంతేకాకుండా వీరు చాలా హేళన చేస్తారు. ఎదురు మనిషి కష్టాల్లో, బాధలో, నష్టాల్లో ఉన్నప్పుడు చాలా హేళన చేస్తారనమాట. ఈ హేళన ఏ విధంగా చేస్తారంటే వీళ్ళు మనము ఆది కాండం 34వ అధ్యాయం అంతా చాలా బాధాకరమైన అధ్యాయంగా దాన్ని భావించవచ్చు. ఎందుకంటే యాకోబు ఏకైక కుమార్తె దీనా ఆ నగర సందర్శనకు వెళ్ళటము, అక్కడ హిత్యుడైన శకము ఆమెను పాడు చేయటము, ఆమె సహోదరులు అతని మీద దాడి చేయటము, యాకోబు కుటుంబాన్ని వారు నాశనం చేయడానికి చూడటం, ఈ విధంగా చాలా జరుగుతుందండి. అప్పుడు యాకోబు చాలా మానసికంగా వ్యధ చెందుతాడు, ఎంతో బాధపడతాడు. ఆ మానసిక వేదనని తనకు కుమారులైనట షిమ్యోను, లేవిని చూచి, మీరు నన్ను ఎంతగా బాధ పెడుతున్నారు, ఈ దేశ నివాసులైనటువంటి కనానీలలోను పెరిజ్జీయులలోను నన్ను అసహ్యునిగా చేశారు నన్ను అని చాలా బాధపడతాడు. వాళ్ళ ముందు అవమానంగా బాధపడతాడు. ఎందుకంటే ఈ పెరిజ్జీయులకు ముందు నన్ను అవమానం చేశారని యాకోబు చాలా బాధపడటం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఏదన్నా చిన్న సమస్య వచ్చినా ఎదుటి మనిషిని చాలా బాధ పెడుతూ, నవ్వుతూ, హేళన చేస్తూ వాళ్ళ బాధను రెట్టింపు చేసే మనస్తత్వం కలవంటి వాళ్ళు ఈ పెరిజ్జీయులు. ఇటువంటి చెడు స్వభావం ఉండడం వల్ల వీళ్ళని దేవుడు తప్పకుండా బయటికి నెట్టేయండి అని చెప్పాడు. ఇప్పుడు ఇందుని బట్టి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడంటే, మనం కూడా ఎదుటి మనిషి కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా కూడా ఆదుకోవడానికి ప్రయత్నించాలి, ఆదరించాలి. అంతేగాని వారి గురించి యెహోవా దేవుడు యేసుప్రభు దగ్గర మనము విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అంతేగాని వారి గురించి చిలువల పలవలు చెప్పుకొని హేళన చేస్తూ, నవ్వుతూ వారిని ఇంకా వాళ్ళ అవమానాన్ని, బాధని పెంచకూడదు.
అంతే. ఇంకోటి ఏంటంటే మనము చెడు సహవాసం చేయకూడదు. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెడుపుతుంది కదా. వీళ్ళు వీళ్ళు కనానీయులతో చేయి కలిపి చెడు సహవాసం చేసేవాళ్ళు పెరిజ్జీయులు. వీళ్ళు ప్రతిదీ దేవుడు వ్యతిరేకంగా నడిచేవాళ్ళు. ఇటువంటి వారి సహవాసము మనం చేయకూడదు. ఇటువంటి వారికి మనం దూరంగా ఉండాలి. కాబట్టి మనము ఈ పెరిజ్జీయులు అనేవారు ఆనాడు పాత నిబంధనలో ఉండటమే కాదండి, ఈ రోజు కూడా మన పక్కన ఉండొచ్చు, మన ఎదురింట్లో ఉండొచ్చు, మనం ఉద్యోగం చేసే ప్రదేశంలో ఉండొచ్చు, ఇంకా చూస్తే మన గృహాల్లో కూడా కొంతమంది ఉండొచ్చు. అందుకని అటువంటి పెరిజ్జీయుల స్వభావం ఉన్నటువంటి చెడు నడవడిక, విగ్రహారాధన, ఎదుటి మనిషిని మానసిక వ్యధకు గురి చేయటము, ఇటువంటి ఎదుటి మనిషి మీదకి ఉన్న పలానా కయ్యానికి కాలు దువ్వటము, ఇలాంటి చెడు క్రియలు మనం చేయకుండా అటువంటి వారిని ఉంటే దూరం పెడుతూ వారి గురించి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ, మనలో అటువంటి లక్షణాలు ఉంటే యేసు నామములో ఇవన్నీ తొలగింపబడును గాక అని కన్నీటితో దేవుడి పాదాల వద్ద ప్రార్థన చేసుకోవాలి. ఈ విధంగా దేవుడు ఈరోజు మనతో పెరిజ్జీయుల గురించి మాట్లాడుతున్నాడంటే ఆ పెరిజ్జీయుల యొక్క స్వభావం మనలో ఉండకూడదని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం అందరము దేవుడి మాట చొప్పున తప్పక ఆజ్ఞ చొప్పున పాటిద్దామండి. ఇంకోటి ఏంటంటే దేవుడు మోషేతో కూడా మాట్లాడాడు. అన్నాడు, హోరేబు పర్వతం మీద మండుచున్న పొదలో దేవుడు ఈ జాతుల గురించి కూడా చెప్పటం జరిగింది, పెరిజ్జీయుల జాతుల గురించి చెప్పటం జరిగింది. ఇక్కడ దేవుడు ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయము 17వ వచనం చూసుకుంటే దేవుడు ఖచ్చితంగా క్లియర్గా వీళ్ళని వెళ్ళగొట్టండి, లేకపోతే వీళ్ళు వారి విద్యలను మీకు నేర్పుతారు, వారి విద్యలు నేర్చుకోకూడదు, వారి బిడ్డల్ని ఇచ్చిపుచ్చుకోకూడదు, వారితో సహవాసం చేయకూడదు, ఆ విగ్రహారాధనకు ప్రేరేపిస్తారు, వాళ్ళని ఉత్తేజపరుస్తారు, మిమ్మల్ని చెడు సహవాసం చేయకూడదని దేవుడు గట్టిగా హెచ్చరించడం జరిగిందండి. అలాగే న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం తీసుకొని 1వ అధ్యాయం 7వ వచనము తీసుకుంటే అప్పుడు దేవుని బిడ్డలు ఇశ్రాయేలీయులు కనానీయుల మీదకు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ పెరిజ్జీయులు అక్కడ కూడా ఉండడం మనము చూస్తాము. చూసారా, ఆ కనానీయులు ఎవరితో యుద్ధం చేస్తారో వాళ్ళకు సహాయంగా అండగా నిలబడతారు ఈ పెరిజ్జీయులు. ఎప్పుడైనా వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అన్నమాట, కలిసిమెలిసి అందరి మీదకి యుద్ధానికి వెళ్తుంటారు. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో యూదా వంశస్థులు కనానీయుల మీదకి వెళ్ళినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారికి అప్పగించెను అని ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో మన యూదా వంశస్థులు కనానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు కనానీయులను పెరిజ్జీయులను యెహోవా దేవుడు మన యూదా వంశస్థులకు అప్పగించటం జరిగింది. అక్కడ బెజకులో 10,000 మంది మనుషులను హతం చేశారు. అక్కడ అదోని బెజకు అనే యుద్ధం చేసి కనానీయులు పెరిజ్జీయులను హతం చేస్తారనమాట. ఈ అదోని బెజకు అనే అతను తమ కాళ్ళు చేతులు, అతనికి ఎవరైనా శత్రువుల రాజ్యాన్ని మీద విజయం సాధించినప్పుడు ఆ రాజుల్ని, అక్కడ వారిని, సేనాధిపతుల్ని అందరిని ఏం చేస్తాడంటే తను వాళ్ళ కాళ్ళు చేతులు బొటనవేళ్ళు తెగ నరికి వేస్తాడనమాట. నరికివేసి వాళ్ళ బల్ల మీద ముందు రొట్టె ముక్కలు వేల్చుతాడు. ఉంచినప్పుడు వాళ్ళు ఎలా తింటారో అది చూస్తూ నవ్వుతూ సాడిస్టిక్ గా ప్రవర్తిస్తాడనమాట. ఎంత సాడిజం చూడండి. వాళ్ళ చేతి బొటన్ వేళ్ళని కాళ్ళ బొటన్ వేళ్ళని కట్ చేసి వాళ్ళ ముందు రొట్టె ముక్కలు విసిరి వాళ్ళు ఎలా తింటారో అని నవ్వుతున్నాడు. ఇటువంటి అవహేళన ఎదుటి మనిషి బాధపడుతుంటే అవహేళన చేస్తూ ఎలా గడిపాడు అతను. అదే దేవుడు ఊరుకుంటాడండి, ఉండడు కదా. ఒక సమయంలో అదోని బెజకు కూడా అతన్ని హతం చేసినప్పుడు ఆ రాజ్యాన్ని వీళ్ళు మన యూదా వంశస్థులు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పుడు అతనికి కూడా అదే స్థితి. ఆ శత్రువులు అతన్ని జయించి అతన్ని స్వాధీనపరుచుకొని వారి అతని బొటన్ వేళ్ళని, కాళ్ళ బొటన్ వేళ్ళని కట్ చేసి అతన్ని కూడా అదే రొట్టె ముక్కలు విసిరి అదే స్థితిలో ఉంచుతాడనమాట.
అంటే దేవుడు మనం ఏమి ఎత్తుతామో అదే కోస్తామనే మాట ఎంతో సత్యం చూడండి. అలా అందరినీ చేసినందుకు 70 మంది రాజులు అలా చేస్తాడనమాట. అతను చేసినందుకు అతను కూడా అదే శిక్షణ దేవుడు ఇవ్వటం జరిగింది. చూడండి, పెరిజ్జీయులు నివాసం ఎలా ఉంటుందంటే ప్రాకారాలు ఉండవు. వాళ్ళ ఇళ్లకు ప్రాకారాలు లేని ఇళ్లలో నివసిస్తారు. ప్రాకారంలో దుర్గములు, గడియనులు లేని పట్టణాలలో ఉండాలంటే శత్రువులు ఈజీగా ఎంటర్ అవుతారు కదండి. వీళ్ళు ఎగ్జాంపుల్ ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 5వ వచనం చూస్తాం. ఆ పురములన్నీ గొప్ప ప్రాకారములు, గౌనులు, గడియలును గల దుర్గములు అవియు కాక ప్రాకారము లేని పురములు అనేకములను పట్టుకొంటిమి. అక్కడ వీళ్ళు జయించినప్పుడు ప్రాకారం గల పట్టణాలని పట్టుకున్నారు, ప్రాకారం లేని పురములను కూడా పట్టుకున్నారు. అంటే ప్రాకారం ఎందుకు వేసుకుంటామండి? మన ఇంటి చుట్టూ కాంపౌండ్ ఎందుకు వేసుకుంటాం? భద్రత కోసము. అనవసరమైన వారు ఎంటర్ అవ్వకూడదు, అనవసరమైన జంతువులు ఎంటర్ అవ్వకూడదు, ఏవైనా అని మనం ఇంట్లో నివాసం చేస్తున్నప్పుడు మన ఇంటి చుట్టూ ప్రహరీ కట్టుకుంటాం. అదొక భద్రత. అలాగా వీళ్ళు పెరిజ్జీయులు అనేవాళ్ళు ప్రాకారాలు లేని ఇళ్లలో నివసిస్తారంట. ప్రాకారములు, దుర్గములు, గడియనలు లేని పట్టణాలలోకి ఆనాడు రాజులు కూడా తమ పట్టణాలని, తమ రాజ్యాల చుట్టూ కోటలు నిర్మించుకుంటారు, దుర్గాలు నిర్మించుకుంటారు, ప్రాకారాలు నిర్మించుకుంటారు, పెద్ద పెద్ద గడియనలు వేసుకుంటారు. ఎందుకంటే శత్రువులు వాళ్ళు సులభంగా ఎంటర్ అవ్వకుండా వారు అక్కడ వస్తున్నారంటే ఇన్ని అడ్డంకులు దాటుకొని వచ్చే లోపల వీళ్ళు సిద్ధపడచ్చు. వీళ్ళు నిద్రపోవడానికి, సుఖంగా ఉండడానికి, జాగ్రత్త కోసము, భద్రత కోసము ఇలాగా రాజులు ప్రాకారాలను నిర్మించుకునే వాళ్ళు. వీళ్ళు పెరిజ్జీయులు ప్రాకారం లేని ఇళ్లలో నివసిస్తారని చెప్పాం. దీన్ని బట్టి ఏంటండి, వాళ్ళు అభద్రత కలవాళ్ళు, నిర్లక్ష్యమైన వాళ్ళు, క్రమశిక్షణ లేనటువంటి వాళ్ళు, ముందు జాగ్రత్త లేనటువంటి వాళ్ళు. ఎందుకంటే ప్రాకారం లేకుంటే శత్రువు, మన అపవాది ఈజీగా ప్రవేశిస్తాడు. మన శత్రువు ఎవరండి? అపవాది. కాబట్టి మనం కూడా మన హృదయం చుట్టూ, మన చుట్టూ ప్రార్థన అనే ప్రాకారం కట్టుకోవాలి. మన ప్రాకారం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఆత్మ, ఆయన ఆత్మనే మనం ప్రాకారంగా నిర్మించుకోవాలి. అప్పుడు ఈ అపవాది అనే శత్రువు మనలోకి ప్రవేశించలేడు అనమాట. అటువంటి ప్రాకారము మనము చాలా వేసుకుంటే మనకు ఎటువంటి దురాత్మలు, అపవాది శత్రువులు మనలోకి ప్రవేశించకుండా ఉంటారన్నమాట. ఇటువంటి జాగ్రత్తలైనటువంటి మనుషులు ఈ పెరిజ్జీయులు. దీన్ని బట్టి పెరిజ్జీయుల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడండి? అటువంటి అభద్రతా భావం ఉండకూడదు, భద్రత లేని తనం ఉండకూడదు, నిర్లక్ష్యం ఉండకూడదు, క్రమశిక్షణ రాహిత్యం ఉండకూడదు. ముందు జాగ్రత్తగా మీరు ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మనము దేవుడి ప్రార్థన అనే ప్రాకారాన్ని నిర్మించుకుందాము. దేవుడి యొక్క ఆత్మనే మన చుట్టూ ప్రాకారంగా ఉంచుకుందామండి. ఏ చిన్న దారి కనిపించినా అపవాది మనలోకి ప్రవేశిస్తాడు. అందుకని చాలా జాగ్రత్తగా, మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ మన ప్రార్థన అనే ప్రాకారాన్ని ప్రతిరోజు కట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చూద్దామండి. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురం అను పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. చూసారా, దావీదు ఒక కోటలో కాపురం ఉన్నాడు. దానికి ఏం పెట్టుకున్నాడు? దావీదుపురము అన్నాడు. ఆ పురంకు ఏం చేశాడంటే ఒక ప్రాకారం కట్టాడు. ఎందుకు? దావీదు ఎంతో గొప్ప పరాక్రమవంతుడు, అన్నిటికంటే మించి దేవుడికి ఇష్టానుసారుడు, దేవుడితో నడిచేవాడు. ఎంతో దేవుడు ఎంత ఇష్టమో దేవుడిని నిత్యము స్తుతిస్తాడు. కష్టాల్లో కూడా దేవుడిని స్తుతించి ఆరాధించే గొప్ప యాజకుడు ఆయన దావీదు. అటువంటి దావీదు ఇంత జాగ్రత్తగా ఉంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి. అందుకని
ప్రతి ఒక్కరూ ప్రాకారాలు నిర్మించుకోరు. ఇప్పుడు రష్యా గోడ ఉంది. ఎందుకు ఆ గోడ కట్టుకున్నారు వాళ్ళు ఈ కాలంలో? ఏదో శత్రువులు అందులోకి ప్రవేశించకుండా ఉండడం కోసం, భద్రత కోసం కట్టుకున్నారు. ఈ విధంగా ఎందుకంటే శత్రువు ఏ చిన్న దారి దొరికినా ప్రవేశించడానికి అపవాది చాలా తొందరపడుతుంటాడు. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఒక అతను పెద్ద ఇల్లు కట్టుకున్నాడంట. అతని స్నేహితుడు వచ్చి, చాలా బాగుంది నీ ఇల్లు, అతి సుందరంగా ఉంది, దేవుడు బాగుంది అని చెప్పాడు. చెప్పి ఒక్క చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్ అని అడిగాడు. ఏంటి అంటే, నీ ఇంటి బయట గోడకు ఒక మేకు కొట్టుకుంటాను, నీ ఇంటి గోడకు ఒక చిన్న మేకు కొట్టుకుంటాను బయట అన్నాడు. ఓ అంత స్థలం ఇవ్వు, మేకు కొట్టుకునే స్థలం ఇస్తావంటే, ఓ అంతే కదా తీసుకో అన్నాడు. అతను ఏం చేశాడు, నెక్స్ట్ డే వచ్చి ఆ గోడకు మేకు కొట్టాడు. ఓకే, మరి నెక్స్ట్ డే వచ్చి ఒక సంచి తగిలిచ్చాడు. ఓకే, నెక్స్ట్ డే ఇంకొక రోజు వచ్చి అందులో 3వ రోజు నుండి అందులో చెత్త చెదారము మురికి మస్టు వేయటం చేస్తున్నాడు. రోజు కొంచెం కొంచెం వేస్తూ వచ్చాడు. ఆ సంచి నిండిపోయింది, వాసన వస్తుంది, కంపు కొడుతుంది. ఆ ఇంటి కాంపౌండ్లోకి వస్తే చాలా కంపు కొడుతుంది. వాళ్ళు తలుపులు తీసినా ఇంట్లో కూడా కంపు వస్తుంది, కిటికీలు గుండా కంపు వస్తుంది. ఇంకా వాళ్ళు నివసించలేనంత కంపు ఆ ఇంటిని ఆవరించటం జరిగింది. అప్పుడు ఆ ఫ్రెండ్ కోపం వచ్చి, నువ్వు మేకొట్టే స్థలం అడిగావు, నువ్వు చేసే పని ఏంటి, ఈ చెత్త చెదారం వేస్తావా, తీసేయంటే, నువ్వు నాకు మాట ఇచ్చావు, మేకొట్టేదానికి స్థలం ఇస్తానని మాట ఇచ్చావు, నేను ఆ మాట నువ్వు తోసివేస్తావా అని వారిద్దరి మధ్య జగడము స్టార్ట్ అవుతుంది, గొడవ. కానీ అతను కొట్టిన ఫ్రెండ్ మాత్రము మాట వినటం లేదు. చూసారండి, మనము ఆ సాతానికి ఒక చిన్న కొట్టే స్థలం ఇచ్చామంటే మన జీవితంలో పూర్తిగా ప్రవేశిస్తుంది. అందుకని మనము దేవుడు జాగ్రత్తతనం కోసం ఏం చెప్తున్నాడు, నీ హృదయం చుట్టూ, నీ చుట్టూ ప్రార్థన అనే కంచె ప్రాకారం వేసుకో. నువ్వు నా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఆత్మని ఒక దుర్గంగా నిర్మించుకో అని చెప్తున్నాడు. నీ హృదయంలో భద్రం చేసుకొని చెప్తున్నాడు. ఇందుని బట్టి మనం దేవుణ్ణి స్తుతించుకుందామండి. అలాగే ఇంకోటి చూడండి, శత్రువులు వచ్చే ఇప్పుడు వీళ్ళు మోసకృత్యాలు, అబద్ధాలు, అన్యుల సహవాసం, గొడవలు, ఇవన్నీ అపవాది మార్గాలు. కాబట్టి మనం ఈ మార్గాలన్నిటినీ క్లోజ్ చేయాలి, ప్రతి గేటు మూసేయాలి. లేకపోతే చూడండి, నెహమ్యా ఈ దేవాలయాన్ని కట్టిస్తే జెరుబ్బాబేలు యెహోషువ దేవాలయాన్ని కట్టిస్తారు. నెహమ్యా ఆ దేవాలయం చుట్టూ ప్రాకారాన్ని కట్టిస్తాడనమాట. ఆ ప్రాకారం కట్టించడానికి ఎంతో ఆయన ఎంతో దిగులు ముఖం వేసుకొని ఆ రాజు యొద్ద మా గిన్నె అందించేవాడిగా ఉంటున్నప్పటికీ ఆయన మొహంలో ఉన్నటువంటి ఆ దిగులు చూసి ఆ రాజు అడిగినప్పుడు తన చింత యావత్తు ఆ రాజుకు వివరించటం జరుగుతుంది. ఆ రాజు పర్మిషన్తో ఆ దేవాలయం చుట్టూ ప్రాకారం కట్టడం నెహమ్యా చేస్తాడు. ఎందుకు కడతాడు? దేవాలయం చక్కగా కట్టారు కదా, ప్రాకారం ఎందుకు అవసరమా అని అంటే, ఇదే ఎవరంటే ఎవరు అందులో ప్రవేశించకుండా, శత్రువుడు అందులో వెళ్ళి పాడు చేయకుండా ఉండడం కోసము ప్రాకారాలు నిర్మించాడు అనమాట. అలాగే ఆసారాజు యూదా రాజ్యం చుట్టూ ప్రాకారాన్ని కట్టిస్తాడు. అవి పడిపోయిన ప్రాకారాలన్నిటినీ బాగు చేసి కట్టిస్తాడనమాట. ఎందుకు? రాజులకే అంత శ్రద్ధ ఉంది, రాజులు ఎంతో వీరులు కదా, మరి ఎందుకు కట్టించుకుంటున్నారు? ఇవన్నీ జాగ్రత్త కోసం. అలాగే ఇంకోటి ఏంటంటే, దేవుడు మనకు కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనం తీసుకుంటే, నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయము శైలము గాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము. చూసారా, దావీదు ఏం వేడుకుంటున్నాడో, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయం గాను శైలం గాను ప్రాకారం గల ఇల్లుగా ఉండమంటున్నాడు. మామూలు ఇల్లు కాదు, ఇంటి చుట్టూ ప్రాకారం కావాలని అడుగుతున్నాడు. అంటే ప్రాకారం యొక్క ఇంపార్టెన్స్ ఎంతో మనకు అర్థమైంది కదండి. ఈ పెరిచీలు అనే వాళ్ళు ఇంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి ప్రాకారాన్ని లేకుండా నివసిస్తున్నారు. దీన్ని బట్టి వీళ్ళు దేవుడికి దూరంగా
దేవుడికి వ్యతిరేకంగా నడిస్తే మనము దేవుడి జ్ఞానం కోల్పోయి దేవుడి ద్వారా వస్తున్నటువంటి జ్ఞానం పొందలేక అజ్ఞానంలో చీకట్లో ఇలాంటి మూర్ఖమైన పనులు చేసి నశించిపోవడానికి మార్గం వెతుక్కుంటాం అన్నమాట. అలాగే జకర్యా 2:5 తీసుకుంటే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్య నివాసమై మహిమకు కారణముగా ఉందును, ఇదే యెహోవా వాక్కు అంటున్నాను. చూసారా, దాని చుట్టూ నేను అగ్ని ప్రాకారంగా ఉంటాను అంటే ఎవ్వరు అందులో ప్రవేశించలేరు, అగ్ని ప్రాకారంగా ఉంటానని దేవుడే మనతో చెప్తున్నాడు. కాబట్టి మనము ప్రాకారం అనేది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరూ తెలుసుకుందామండి. మన ప్రాకారం ఎవరు? దేవుడే. దేవుడి యొక్క ఆత్మ మన ప్రాకారము. దేవుడి యొక్క మనం చేసే ప్రార్థన ప్రాకారంగా ఉండాలి. ప్రాకారంగా మన చుట్టూ, మన కుటుంబీకుల చుట్టూ, మన పిల్లల చుట్టూ నిత్యము ప్రార్థన అనే ప్రాకారాన్ని కడుతూనే ఉండాలి. దానికి సహాయకుడుగా దేవుణ్ణి పిలుచుకోవాలి. అంతేకాదండి, ఆశా నిగ్రహం కూడా. మన కన్ను ఏది చూస్తే అదే కోరుకుంటుంది. కోపము, అత్యాశ, మోహము, ఉద్రేకము, ఆవేశము, అబద్ధాలు, ఇవన్నీ, యుద్ధానికి కాలు దివ్వడము, ఇవన్నీ మన కంట్రోల్లో లేకపోతే దేవుడు ఆత్మ అనే ప్రాకారంలో మనకు ఉండదు. వీటన్నిటినీ దేవుడు ఆత్మ అనే ప్రాకారాన్ని కట్టేసి వీటన్నిటిని తరిమేసి మనం ప్రాకారం కట్టుకోవాలి. అప్పుడు ఈ జ్ఞానాన్ని, ముఖ్యంగా మన జ్ఞానేంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోవాలి. జ్ఞానేంద్రియాలు ఏవి? కన్ను, చెవి, నోరు, చర్మము, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు కదండి. ఈ జ్ఞానేంద్రియాలు మనము ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకోవాలి. మన మనసుని అధీనంలో ఉంచుకోవాలి. కొంతమంది రాజులు ప్రాకారాలని దేవుడు పడగొట్టాడు. ఎందుకు పడగొట్టాడు? ముగ్గురు. ఇప్పుడు చూడండి, ఆమోసు గ్రంథంలో చూస్తే 3 ప్రజల యొక్క ప్రాకారాలు కట్టారు. అవన్నీ అగ్నితో కాల్చబడ్డాయి. ఆమోసు 1:7 తీసుకుంటే, దేవుడు ప్రాకారాలు కట్టుకోండి అని చెప్పిన దేవుడే కొంతమంది ప్రాకారాల్ని పడగొట్టాడు. ఎటువంటి ప్రాకారాలు పడగొట్టాడు చూద్దాం. గాజా పాలస్తీనా ప్రాకారం మీద నేను అగ్ని వేస్తాను అని దేవుడు అన్నాడు. చూడండి, వాళ్ళు తూరు ప్రాకారం మీద కూడా పడగొడతాడు. ఆమోసు 1:14 చూస్తే, రబ్బా యొక్క ప్రాకారం మీద, అమ్మోనీల ప్రాంతం అదనమాట, అందుకని దాని మీద కూడా పడగొడతానంటాడు. వీళ్ళ మాటలు, తూరు వాళ్ళ మాటలు పదులుగా ఉంటాయి. మాటలతో వాళ్ళనందరినీ, ఎందుకంటే గాజా వాళ్ళు మేము బలమైన వాళ్ళము అనే గర్వం ఉంటుంది. ఆ గర్వం అనే ప్రాకారాన్ని పడగొడతాడు దేవుడు. తూరు వాళ్ళు ఏంటంటే పదునైన మాటలు. వాళ్ళు ఆ మనుషుల్ని మాటలతోనే చాలా కత్తులతో పొడిచినట్టు పొడుస్తారనమాట. అందుకని ఆ నోటిని, నాలుకను అదుపులో పెట్టడం కోసం వారి ప్రాకారాన్ని దేవుడు పడగొట్టడం జరుగుతుంది. వీళ్ళు మేము గొప్ప వాళ్ళము అనే గర్వం ఉంటుంది వీళ్ళకి చాలా. అందుకని ఆ గొప్ప అనే మాటని తీసివేయడం కోసము, ఆ గొప్ప మాటలు అనే మాటలు తీసివేయడం కోసము దేవుడు వారి ప్రాకారాలని పడగొడతాడనమాట. ఆ నోటికి భయపడతారనమాట, అందుకని పడగొడతాడు. ఇది చూసారా, మనం ప్రాకారాలు నిర్మించుకోమన్న చెప్పిన దేవుడే మనం ఎటువంటి ప్రాకారాలు నిర్మించుకుంటున్నాం? దేవుడు ఆత్మతో, దేవుడు యొక్క ప్రార్థనతో ప్రాకారాలు నిర్మించుకోవాలా కానీ అహంకారము, గర్వము, బలవంతులం అనే గర్వము, నోటి మాటలు, ఇవన్నిటిని బట్టి నిర్మించుకోకూడదు. అందుకనే దేవుడు ఆ ప్రాకారాల మీద అగ్ని వేశాడు. అర్థమైందండి? ఇందుని బట్టి మనము పెరిజ్జీల యొక్క స్వభావం మనలో ఉండకుండా ప్రతి ఒక్కరము దేవుడి మాట చొప్పున నడుచుకుందామని నమ్ముతూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నానండి. దేవుడికే మహిమ, ఘనత సమస్తము చెల్లునుగాక. ఆమెన్.